ఓం శాంతి. మురళీ డేట్ 4/6/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు శ్రీమతం ఆధారంగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు. మీకు తండ్రి నుండి శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. ప్రశ్న: కొత్త ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారం ఏమిటి? జవాబు: పవిత్రత. తండ్రి ఎప్పుడైతే బ్రహ్మ తనువులోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరం సోదరీ సోదరులవుతారు. స్త్రీ పురుషులు అనే భావం తొలగిపోతుంది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతారు. కావున పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీతో మీరు ఇలా ప్రతిజ్ఞ చేసుకుంటారు: మేము సోదర సోదరీలుగా అయి ఉంటాము. వికారి దృష్టిని పెట్టుకోము. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. अच्छा, मीठे मीठे सिकेले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, గుడ్ మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఈ సమయం చాలా విలువైనది. దీనిని వ్యర్థమైన విషయాలలో పోగొట్టుకోకూడదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, నష్టాలు కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్: తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింతననే చేయాలి. వేరే ఏ చింతన నడవకూడదు. హంసో సోహం అన్న చిన్న కథను చాలా యుక్తిగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. వరదానం: మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే మాయాజీత్ భవ. మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ను మరియు స్వరూపాలను, అనేక గుణాల అలంకారాలను, సంతోషము, ఆత్మిక నశ మరియు రచయిత రచనలకు సంబంధించిన అనేక రకాల విస్తారమైన పాయింట్లను, ప్రాప్తుల పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి. మీకు ఏవైతే ఇష్టమో వాటిపై మననం చేయండి. అప్పుడు మగ్న అవస్థ సహజంగా అనుభవమవుతుంది. అప్పుడు ఇక ఎప్పుడూ పరవశులు అవ్వరు. మాయ సదాకాలం కొరకు నమస్కారం చేస్తుంది. సంగమయుగంలోని మొదటి భక్తురాలిగా మాయ అవుతుంది. ఎప్పుడైతే మీరు మాయాజీతులుగా, మాస్టర్ భగవానులుగా అవుతారో అప్పుడు మాయ భక్తురాలిగా అవుతుంది. స్లోగన్: మీ ఉచ్చారణ మరియు ఆచరణ బ్రహ్మ బాబా సమానంగా ఉండాలి. అప్పుడే సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు. అచ్చా. ఓం శాంతి.